ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో వంట చేసే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. యాదగిరిగుట్ట ఇన్స్పెక్టర్ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం సైదాపురం గ్రామానికి చెందిన గంధమల్ల రవి, అతని భార్య గంధమల్ల నవితలు యాదగిరిగుట్ట పట్టణంలోని బీర్ల ఐలయ్య ఇంట్లో పని చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. రవి 3 సంవత్సరాల క్రితం ప్రైవేటు బ్యాంకు నుంచి హోమ్ లోన్ తీసుకున్నాడు. కానీ కిస్తీలు సరిగా కట్టకపోవడంతో బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి తాళం వేస్తారనే భయం వేసి 15 రోజుల నుంచి బాగా మద్యం సేవిస్తున్నాడు. సైదాపురం ఊరిలో కూడా అప్పుల సమస్యలు ఎక్కువయ్యాయి. గత 2 రోజుల క్రితం సైదాపురంలోని అతని ఇంటికి బ్యాంక్ అధికారులు వచ్చి లోనుకు సంబంధించిన డబ్బులు సరిగా కట్టడం లేదని బ్యాంక్ వారు నోటీసు కూడా అతికించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లోని 4వ ఫ్లోర్లో ఉన్న రేకుల షెడ్కి శాలువాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై యాదగిరిగుట్ట పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల సమక్షంలో కిందికి దించి భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు, మృతుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలం కూడా నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై యాదగిరిగుట్ట పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా విచారణ చేస్తుందని ఇన్స్పెక్టర్ వెల్లడించారు. ఈ విషయమై ఎవరైనా నిరాధారమైన ఆరోపణలు సోషల్ మీడియా ద్వారా గానీ మరి ఏ విధంగానైనా ప్రచారం చేస్తే ఆ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల కోసం అక్కడికి చేరుకున్నారు. మరోవైపు సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా కేసీఆర్ శుక్రవారం కూడా ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఆసుపత్రికి వచ్చిన ఆయన గంట పాటు అక్కడే ఉన్నారు. ఏఐజీ చైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్కి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేకపోయినా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ మరోసారి పొడిగించింది. సంబంధిత డాక్యుమెంట్లను ఉచితంగా అప్లోడ్ చేసుకునేందుకు ఉన్న గడువు నేటితో ముగియనుంది. అయితే 2026 జూన్ 14 వరకు, అంటే మరో ఏడాది పాటు ఈ అవకాశం కల్పిస్తూ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఆధార్ను అప్డేట్గా ఉంచేందుకు డాక్యుమెంట్లను ఉచిత అప్లోడ్కు మరోసారి అవకాశం కల్పిస్తున్నామని, దీనివల్ల లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుందని ఉడాయ్ తెలిపింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా ఈ డాక్యుమెంట్లను అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఆధార్ తీసుకుని 10 ఏళ్లు పూర్తయి ఉంటుందో వారు కూడా తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఉడాయ్ ఇదివరకే సూచించింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాలోని తమ వినియోగదారులకు షాక్ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ప్రకటనలు లేకుండా చూసిన సినిమాలు, వెబ్ సిరీస్లు ఇకపై యాడ్స్తో ప్రసారం కాబోతున్నాయి. జూన్ 17 నుంచి ఈ విధానం అమల్లోకి రాబోతున్నట్లు అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా దీనిపై మరిన్ని సవరణలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త రూల్స్ ప్రకారం ప్రతి గంటకి 6 నిమిషాల యాడ్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రకటనతో కూడిన కంటెంట్ని చూడడానికి అభ్యంతరం లేనివారు ప్రస్తుత ప్లాన్తోనే కొనసాగవచ్చని తెలిపింది. అయితే ప్రకటనలు లేకుండా చూడాలనుకునేవారు నెలవారీగా 129 లేదా ఏడాదికి 699 అదనపు రుసుముతో కొత్త ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో కంటెంట్ పై మరింత పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్టీ క్లెయిన్ కాలనీలో సింగరేణి క్వార్టర్ల మధ్య శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి రామగుండం 2 డివిజన్ పరిధిలోని ఓపెన్ కాస్ట్ 3 రిలే బి అండర్ మేనేజర్ రమేష్ బాబు మృత్యువాత పడ్డారు. తన ద్విచక్ర వాహనంపై క్వార్టర్ల మధ్యలో నుంచి వెళ్తుండగా ఓ చిన్నారి అడ్డు రావడంతో తప్పించబోయి పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొనడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా సంఘటన స్థలంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు ఎవరు కూడా దగ్గరికి రావడానికి సాహసం చేయలేదు. మానవత్వం మరిచి అందరూ చూస్తుండగానే సదరు అధికారి ప్రాణాలు వదిలిన ఈ సంఘటన మానవతావాదులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనంతరం తొలిసారి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదానికి గురైన ప్రాంతం నుంచి బ్లాక్ బాక్స్ని వెలికి తీశామని, దాని డేటాను డీకోడ్ చేస్తున్నట్లు తెలిపారు. పలు ఏజెన్సీలు, ఉన్నత స్థాయి కమిటీలు విస్తృత దర్యాప్తు జరుగుతున్నాయని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడంలో బ్లాక్ బాక్స్ కీలక సమాచారం అందించనుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై విమాన ప్రమాదాల
నేరాల దర్యాప్తు సంస్థ ఏఏఐబిను వెంటనే అప్రమత్తం చేశామన్నారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ టీం నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో బ్లాక్ బాక్స్ని వెలికితీసినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాలైన పద్మ పురస్కారాలకు అర్హులైన వారి నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డులను 1954వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమలు మొదలైన రంగాలలో విశిష్ట సేవలు అందించి విజయాలు సాధించిన వారికి ఈ అవార్డులు ఇస్తారు. 2026 సంవత్సరానికి ఇచ్చే ఈ పద్మ అవార్డుల కోసం నామినేషన్లు లేదా సిఫార్సులను రాష్ట్రపతి పురస్కార్ పోర్టల్ ద్వారా స్వీకరిస్తారు. నామినేషన్లను వచ్చే నెల 31లోగా గరిష్టంగా 800 పదాలకు మించకుండా వివరణాత్మక కథనం రూపంలో పంపించాల్సి ఉంటుంది. అవార్డుకు ప్రతిపాదిస్తున్న వ్యక్తి యొక్క విశిష్టమైన అత్యుత్తమ సేవను, కృషిని స్పష్టంగా తెలియజేయాలి. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అనిరుద్ కావ్యతో 1 సంవత్సరం పాటు డేటింగ్ చేశారని, త్వరలో వీరిద్దరి పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అనిరుద్ వ్యక్తిగత బృందం తాజాగా క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అనిరుద్ బృందం స్పష్టం చేసింది. అనిరుద్పై ఇలాంటి వార్తలు రావడం కొత్తేమీ కాదు. ఇక ముందు కూడా నటి కీర్తి సురేష్, గాయని జోనితా గాంధీ, నటి త్రిషలతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు కూడా రూమర్స్ అని తర్వాత తెలిసింది. ఇక సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య మారన్ ఐపీఎల్ మ్యాచ్లలో ఎస్ఆర్హెచ్ జట్టును ఉత్సాహపరుస్తూ తరచుగా కనిపిస్తుంటారు. ఆమె ఎక్స్ప్రెషన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. అనిరుద్తో పెళ్లి అని వస్తున్న వార్తలపై కావ్య మారన్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి ఇవి కేవలం పుకార్లుగానే మిగిలాయి. వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఐఎంఏ క్యాంపస్లో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదానం ఒక గొప్ప మానవతా సేవ. ప్రతి ఒక్కరూ తగిన సమయాల్లో రక్తాన్ని దానం చేయడం ద్వారా అనేక మంది ప్రాణాలు రక్షించవచ్చన్నారు. ఈ రక్తదాన శిబిరంలో ప్రముఖ డాక్టర్లు, మెడికల్ రిప్రజెంటేటివ్స్, యువ నేతాజీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొని కార్యక్రమంలో వాలంటీర్లు రక్తదానానికి సంబంధించిన అవగాహనకు ప్రజల్లో పెంచేందుకు కృషి చేశారు. ఈ మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన కెమిస్ట్ సంఘం, వైద్య సిబ్బంది సహకారం అపూర్వమని నిర్వాహకులన్నారు.